హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 హెల్త్. ఈ రోజు మనం ఉసిరికాయ గురించి మాట్లాడుకుందాం. ఉసిరికాయ అంటే ఉసిరికాయ అని చాలా మంది తీసి పడేస్తారు, కానీ ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రోజు ఇది మనం కొత్తగా వినట్లేదు. మన అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి కూడా ఉసిరికాయకి చాలా పెద్ద పీట వేశారు. ఎందుకంటే ఉసిరికాయలో చాలా ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు, విటమిన్ సి ఇలాంటివన్నీ కూడా చాలా అధికంగా ఉన్నాయి. సో అప్పట్లో ఉసిరికాయని నీళ్ళల్లో నానబెట్టి ఊరబెట్టి తినేవారు, లేదా ఉసిరికాయని అలా కోసి తినేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఉసిరికాయని ఉత్తిగా తినాలి అంటే ఈ రోజున్న యువత కానీ పిల్లలు కానీ దాన్ని పెద్దగా ఇష్టపడట్లేదు. కానీ ఉసిరికాయని ఎన్నో రకాలుగా మనం తినొచ్చు. అంటే ఇందాక మనం చెప్పినట్టు ఊరబెట్టి, నానబెట్టి, లేదా మురబ్బా చేసి, లేదా ఉసిరికాయ పచ్చడి చేసి ఇలా రకరకాలుగా తీసుకునేవారు. కానీ అలా కాకుండా ఉసిరికాయని యాజ్ ఇట్ ఈస్ ఉసిరికాయగా తింటేనే అందులోని పోషక విలువలు మన శరీరానికి అందుతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. అండ్ అలాగే ఉసిరికాయని ముక్కలు చేసి ఉప్పు కారం వేసి ఇలా తింటూ ఉంటారు. సో ఉసిరికాయని అసలు ముక్కలు చేయకూడదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఇనుప కత్తెతో అస్సలే చేయకూడదంట. ఒకవేళ ముక్కలు చేయాల్సి వస్తే మీరు స్టీల్ చాకుతో కోసుకొని తినొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఉసిరికాయని నోటితో కొరికి తింటేనే దానిలోని పోషక విలువలు మన శరీరానికి యాజ్ ఇట్ ఈస్గా అందుతాయి. ఇంకొకటి, ఉసిరికాయని ముక్కలు కోసి అలా పెట్టి చాలాసేపు ఉంచి తర్వాత తినడం కూడా అస్సలు మంచిది కాదంట. ఉసిరికాయని కోసిన వెంటనే తినాలి, అది కూడా స్టీల్ చాక్తోనే కోసి తినాలి. లేదు ఉసిరికాయని యాజ్ ఇట్ ఈస్గా తింటే ఇంకా మంచిది. సో ఉసిరికాయలోని పోషక విలువల విషయానికి వస్తే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అది మన జుట్టుకు కానివ్వండి, స్కిన్కి కానివ్వండి, మన జీర్ణశక్తికి కానివ్వండి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. సో ఉసిరిలో ఉండే ఈ సి విటమిన్ వల్ల మన శరీరంలోని జీర్ణక్రియకు హెల్ప్ అవటమే కాకుండా మన స్కిన్కి అవసరమైన చాలా యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా ఈ ఉసిరికాయ అందిస్తుంది. ఈ ఉసిరికాయని ఇప్పుడు యువత తినాలి అంటే వాళ్ళు తినేటట్టుగానే మనం అందించాలి. ఎందుకంటే ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టు ఉసిరికాయని యాజ్ ఇట్ ఈస్గా తినమంటే ఈరోజు పిల్లల్లో ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే చేదుగా ఉంది, కసగా ఉంది, ఒగరుగా ఉంది, ఇలాంటి వంకలన్నీ చెప్తూ ఉంటారు. సో ఉసిరికాయని పిల్లలకి అందించాలి అంటే వాళ్ళు ఎలా తింటే ఇష్టపడతారు అన్న విధంగా మనం ఆలోచించి తినిపించాలి. కొంతమంది పిల్లలు ఊరగాయని బాగా ఇష్టపడతారు. సో ఉసిరికాయని ఊరగాయ పెట్టి మనం పిల్లలకు అందించవచ్చు. కానీ అందులోని ఉప్పు కారాలు ఎక్కువగా వేసి పిల్లలకి ఇవ్వటం వల్ల ఈ రోజుల్లో అవి చాలా చెడునే చేస్తాయి తప్ప మంచినైతే మన బాడీకి అందించవు. అండ్ ఉసిరికాయ మురబ్బా చేస్తారు. సో ఇది కూడా ఒక రకంగా మంచిది కాదు. కానీ ఉసిరికాయని ఊళ్ళల్లో నీళ్ళల్లో ఊరబెట్టి నానబెట్టి అందించవచ్చు. కానీ ఇది కూడా ఉప్పు కారాలు కొంచెం తక్కువగా వేసి అది రోజు కలుపుతూ మంచిగా వాటర్ ఉండేటట్టుగా చూసుకొని మాత్రమే అందించాలి. ఎందుకంటే చాలామంది ఊరబెట్టి నానబెట్టి ఆ వాటర్ని మార్చరు, అవి కలపరు. సో దానివల్ల బూజు పడుతుందన్నమాట. అది తెలియక పిల్లలు తినేస్తూ ఉంటారు. సో ఇది కూడా వాళ్ళ శరీరానికి మంచిది కాదు అండ్ జీర్ణశక్తికి కూడా మంచిది కాదు. కానీ ఉసిరికాయని యాజ్ ఇట్ ఈస్గా తినడం అలవాటు చేయండి. అండ్ ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి చాలా రోజులు ఉంచి ఇలా కూడా ఇవ్వటం మంచిది కాదు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఉసిరికాయని యాజ్ ఇట్ ఈస్ పోయాలి, లేదు అప్పుడే కోసి ఉప్పు కారం లైట్గా వేసి అందించడం చాలా మంచిది. అండ్ ఉసిరికాయ మన శరీరానికే కాదు హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. ఆ ఉసిరి రసాన్ని కానీ లేదా ఉసిరి పౌడర్ని కానీ మీరు మీ స్కాల్ఫ్కి పట్టించినట్లయితే మీ హెయిర్ గ్రోత్ కూడా ఇది చాలా రకంగా ఉపయోగపడుతుంది. సో ఉసిరికాయలో ఇన్ని పోషకాలు, ఇన్ని వాల్యుబుల్ యాడిడ్స్ ఉన్నప్పుడు దేనికి మనం ఉసిరికాయని దూరం ఉంచాలి? సో ఈ రోజు నుంచి మన డైట్లో ఉసిరికాయని కూడా భాగం చేసేద్దాం. అండ్ మర్చిపోయానుండోయ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఉసిరికాయ రసాన్ని మీరు డ్రింక్స్లో కూడా యూజ్ చేయొచ్చు. మనం రోజు అందరికీ కూడా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటు ఉంటుంది. సో ఇందులో కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు. నిమ్మకాయ వేసుకోవచ్చు, దాని ప్లేస్లో ఉసిరికాయని కూడా వాడచ్చు. ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుందని మనందరికీ తెలుసు కదా. సో జ్యూసుల్లో కానీ మీ రోజువారీ డైట్లో కానీ ఉసిరికాయని ఈ రోజు నుంచే యాడ్ చేసేయండి. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.